ఆ బొమ్మలు అమ్ముకునే వాళ్ళు దయచేసి కొంచెం వెనుక జరగాలి. ఒక 3 స్టెప్స్ వెనుకకు, ఎంట్రన్స్ లో వెనుకకు, చాలా ఒక 4-5 స్టెప్స్ వెనుకకు ఉండాలి. విఐపీస్ వస్తున్నారు కాబట్టి మీరు దయచేసి వాళ్ళకి అంతరాయం కలిగించకుండా కొంచెం వెనుకకు ఉండాలి. ఆ ఖాళీ ప్లేస్ మొత్తం ఛత్రపతి యువసేన నాయకులకు మనం ఏమంటే, ముందు వెహికల్స్, కార్లు కానీ బైసికల్స్ కానీ బైక్స్ కానీ ఏమున్నా తొలగించాల్సిన కోరుతున్నాం. స్వాగతం సుస్వాగతం మన మాజీ జెడ్పీటీసీ యాడా దివ్యారెడ్డి గారికి ఛత్రపతి యువసేన తరఫున హృదయపూర్వక సుస్వాగతం. మేడం గారికి ఛత్రపతి యువసేన తరఫున స్వాగతం సుస్వాగతం. అన్న మైక్ లో చెప్పండి ఒకసారి చెప్పండి. అందరికీ జై శ్రీరామ్. మన ఛత్రపతి యువసేన మహాగణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి విచ్చేస్తున్న తెలంగాణ ఐటీ మినిస్టర్, తెలంగాణ రోడ్ మోడల్ యూత్ పొలిటీషియన్ మరియు మంత్రి ముందుబిడ్డ మన శ్రీధర్ బాబు గారికి ఛత్రపతి యువసేన తరఫున స్వాగతం సుస్వాగతం. దయచేసి వెహికల్ తీసుకురండి. ఛత్రపతి యువసేన నాయకులు స్వాగతం సుస్వాగతం సార్. తెలంగాణ ఐటీ మినిస్టర్, అందరికీ రోల్ మోడల్ అయిన మన ప్రియతమ మంత్రివర్యులు మంత్రి ముద్దుబిడ్డ శ్రీధర్బాబు సార్ గారికి ఛత్రపతి యువసేన తరఫున స్వాగతం సుస్వాగతం సార్. వీఆర్ హార్ట్ఫుల్లీ వెల్కమింగ్ యూ సార్. అదేవిధంగా మన ప్రియతమ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి మరియు మన ప్రియతమ ఎమ్మెల్యే విజయన్న గారికి మరియు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారికి ఛత్రపతి యువసేన తరఫున స్వాగతం సుస్వాగతం సార్. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు, రాజకీయ నాయకులకు, హిందూ బంధువులందరికీ ఛత్రపతి యువసేన కమిటీ మరియు ఛత్రపతి నాయకుల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్. 54 అడుగుల మట్టి గణనాథుని 2.5 నెలల నుండి చాలా కష్టపడుతూ ఛత్రపతి యువసేన వారు ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఈ వినాయకుని దర్శించుకోవడానికి ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన డైనమిక్ మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే విజయన్న గారికి మరియు మక్కన్ సింగ్ గారికి, అదేవిధంగా మన ఎంపీ వంశీకృష్ణ గారికి ఛత్రపతి యువసేన తరఫున మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్.